హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోటా స్పెషల్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకోబోతున్నామండి. చాక్లెట్ కేక్ తయారు దానికి కావాల్సిన పదార్థాలు చాక్లెట్ అండి, ఇది బ్లాక్ చాక్లెట్, తర్వాత ఎసెన్స్, తర్వాత బేకింగ్ పౌడర్, తర్వాత సోడా ఉప్పు, తర్వాత ఆయిల్, కోడిగుడ్లు ఎగ్స్ అండి, ఎగ్స్, పంచదార, ఇలాచి, తర్వాత మైదా పిండి అండి. కొలతలు అయితే మైదా పిండి 2 కప్పులు అనుకోండి, 1 కప్పు పంచదార, 1 కప్పు కోడిగుడ్లు సొన, 1 కప్పు ఆయిలు వేసుకుని మనం ఈ చాక్లెట్ కేక్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఇది చేదు వస్తుంది అనమాట, అందుకని కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కోడిగుడ్లు అవన్నీ కొట్టుకుని మీకు తర్వాత ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కొట్టుకొని ఒక గిన్నెలో పోసుకుందామండి. ఈ గిన్నెడు ఈ ఎగ్గు సొన రావాలండి మనకి, కొలత అనమాట. 2 కప్పులు మైదా పిండి జల్లించుకుని పెట్టుకోవాలండి. మా మనవరాలు కేకలు పెడుతుందండి, వినపడుతున్నాయా? కరెక్ట్గా మేము వీడియో తీసే టయానికే మాట్లాడిద్ది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ మనం మిక్సీలో వేసుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకొచ్చి మీకు చూపిస్తా. దీంట్లో కోకో పౌడర్ కూడా వేసేసుకోవచ్చు, మెత్తగా మిక్సీ అయిపోద్ది అది కూడా. ఈ డార్క్ చాక్లెట్ కూడా ఎగ్లో వేసేద్దామండి. 2 కలిపి మిక్సీ పట్టుకొచ్చి మీకు చూపిస్తా. మైదా పిండి ఇదిగోండి, కంపల్సరీ జల్లించాలి. జల్లించకపోతే కనుక స్మూత్గా రాదు కేకు. 2 గిన్నెలు జల్లించేసుకోవాలండి మనం. ఇదిగోండి మైదా జల్లించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఎగ్స్ను కోకో పౌడర్, అదే డార్క్ చాక్లెట్ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. తర్వాత ఒక గిన్నె ఆయిల్ పోసుకోవాలండి, కప్పు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఉప్పు వేయాలండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ ఉంటుందండి. ఎసెన్స్ అండి, ఎసెన్స్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. కొన్ని చుక్కల వరకు. ఎక్కువ వేసినా మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి మనం. ఇదిగోండి పంచదార, మనం షుగర్ పొడి చేసుకున్నాం కదండి, ఇది కూడా వేసేసుకోవాలి దీంట్లో. ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెం మైదా వేసుకొని మొత్తం కలిపి మీకు చూపిస్తాను. ఇలాగ ఇప్పుడు పంచదార ఇవన్నీ వేసేసాం కదండి, ఎగ్గు, ఆయిలు అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం మైదా కూడా వేసి చూపిస్తా. ఇదిగోండి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్కి
ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ మంచిగా గిన్నెకి మంచిగా చుట్టూతా పట్టించాలి. ఆయిల్ రాసుకోవాలండి మనం ఇలాగా బ్రష్ పెట్టి మొత్తం. ఇప్పుడు ఈ ఆయిల్ మీదండి మనం మైదా పిండి ఉంది కదా, కొంచెం జల్లుకుని కోటింగ్ చేసుకోవాలండి. దీనికి కేకు బ్యాటర్ మనం పోసినప్పుడు అది అంటుకోకుండా అన్నమాట. ఇలా వేసుకుని చుట్టూతా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి కేక్ అంటుకోకుండా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం వేసుకుని మీకు చూపిస్తా. స్టవ్ వెలిగించుకొని మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఒక కళాయిలో నేను ఇలా సాల్ట్ పోసి పైన ఇలాంటి గిన్నె పెట్టా, కుక్కర్లో గిన్నె. ఇదిగో ఇదేంటి కేక్ వేసే గిన్నెనండి, అది కింద ఇస్తారు బాక్స్ లాంటిది, అది పెట్టాను. అది లేని వాళ్ళు స్టాండ్ పెట్టుకోండి. కుక్కర్కి అది స్టాండ్ లేని స్టీల్ది లేని వాళ్ళు ఇది పెట్టుకోండి. ఇదిగోండి ఇలాగా మనం బ్యాటర్ పోసుకున్నాం కదండి గిన్నె, ఇది ఇందులో పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుందాము. ఇది సన్న సిమ్లోనే ఉడకాలండి, అస్సలు హై పెట్టద్దు. ఇలా ఆవిరి పోకుండా గట్టిగా పెట్టేసుకుని మన సిమ్లో చూసుకుంటూ ఉండాలండి, మారుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. సిమ్లోనే ఉండాలి. మళ్ళీ అది మాత్రం ఎక్కువ హైలో పెట్టారంటే కేక్ మాడిపోద్ది. సిమ్లో నిదానంగా ఉడుకుతూ ఉండాలి. మనం అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండాలి. అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కేక్ మూత తీసి చూద్దామండి ఎలా వస్తుందో. అదిగోండి చక్కగా ఇప్పుడే పొంగుకుంటూ వస్తుందండి, ఇంకా మధ్యలో ఉంది. అది కూడా కొంచెం సేపు అలాగే సిమ్లో ఉంచితే అది ఉడికి మొత్తం అయిన తర్వాత మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను. ఇదిగోండి మొత్తం గిన్నెలోంచి తీసి ప్లేట్లో పెట్టాను. టోటల్గా ఇలా వచ్చింది కేకు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.